హాయ్ గైస్, నేను మీ కళ్యాణి అరస్. వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ లైఫ్ స్టైల్ 1919. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి. ఈ వీడియో కార్తీక మాసం డే 1 సిరీస్ అనమాట. ఇంకా డే 1 డే 2 సిరీస్ లాగా. అంటే కార్తీక మాసం స్టార్ట్ అయిన నుంచి నేను చేసే డైలీ రొటీన్ మొత్తం అనమాట. నేను ఏ పనులు చేస్తాను మార్నింగ్ లేచి నుంచి అని ప్రతి వీడియో సిరీస్ లెక్క లాంగ్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. అయితే మార్నింగ్ 4:30కి అలా లేచానండి. లేచి నేను కాలకృత్యాలు ఉంటాయి కదా, బ్రష్ చేయడం అవన్నీ చేసుకొని బయటకు వచ్చేసరికి 5 అలా అయ్యింది. ఇంకా బయట రంగోలి అవి పెట్టేశాను, వీడియో తీయలేదులండి. నెక్స్ట్ అయితే ఇంకా బయట చూసారు కదా, చీకటిగా పువ్వులు వైట్వి మన గార్డెన్లో ఉన్న వైట్ పూలు బాగున్నాయి. అండ్ మందారాలు అనుకోవచ్చు. మందారాలు ఏంటి అంటే మొగ్గలు కోసేస్తున్నానండి, అస్సలు ఉంచట్లేదు పువ్వులు. అంటే చెట్టుకు ఉంచాలని ఉంది, కాకపోతే వేగంగా కోసేస్తున్నారు మనకన్నా ముందు. అందుకనేసి అయితే మొగ్గలు కోసేసి వాటర్లో వేసేసా. అయితే ఇక్కడైతే ఇంకా నైట్ ఒత్తుకోవడం ఏం అవ్వలేదు. మార్నింగ్ లేచి మాప్ పెట్టుకొని నెక్స్ట్ బయట వాకిలి, మనకి 2 వాకిళ్ళే కదా, గార్డెన్ వైపు వాకిలైతే క్లీన్ చేసి ఇలా ముగ్గైతే పెట్టుకుంటున్నాను. సింపుల్ రంగోలి అయితే ఫాస్ట్గా వేసేస్తున్నానండి. అప్పటికే టైం అయిపోయింది, దీపారాధన చేసుకోవాలి. కార్తీక మాసంలో ఏంటంటే 6 లోపల దీపారాధన చేసుకున్నారనుకోండి, కార్తీక దామోదరునికి చెందుతుంది, లేకపోతే శివుడికి చెందుతుంది అనమాట. ఎవరికో ఒకరికి చెందుతుంది. ఇంకా దీపారాధన డైలీ చేసుకుంటాము అనుకున్న వాళ్ళు ఓకే. నేను డైలీ దీపారాధన చేసుకుంటాను మామూలు టైంలో కూడా. కాకపోతే కార్తీక మాసంలో అయితే కొంచెం ఎర్లీగా అయిపోతుంది అనమాట. 6 కల్లా దీపారాధన కంప్లీట్ అయిపోతుంది, టిఫిన్ అలా స్టార్ట్ అవుతుంది. అయితే రంగోలీ పెట్టుకున్న తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వచ్చేసరికి టైం వచ్చేసరికి 5:30 అయ్యిందండి. 5:30కి అయితే చూసారు కదా, తులసమ్మ దగ్గర ఫస్ట్ దీపారాధన చేసుకోవాలి. కార్తీక మాసంలో మనం ఫస్ట్ తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. అంటే సూర్యుడు తులారాశిలో ఉండేటప్పుడే మనం దీపారాధన చేసుకోవాలి. 3 నుంచి మళ్ళీ మార్నింగ్ 6 లోపు అయితే దీపారాధన ముగించుకుంటే మంచిది. అంటే కార్తీక దామోదరునికి చెందుతుంది అంటారు. అండ్ ఈవినింగ్ దీపారాధన లక్ష్మీదేవికి చెందుతుంది. మార్నింగ్ 6 తర్వాత పెడితే శివుడికి చెందుతుంది అంటారనమాట, పరమశివుడికి. ఓకే. అయితే తులసమ్మ దగ్గర అయితే దీపారాధన అయిపోయింది. అయిపోయిన తర్వాత దేవుని గదిలో కూడా దీపారాధన పెట్టడానికి అయితే వచ్చేసాను. మొత్తం పూజా సామాగ్రి అన్నీ సర్దుకున్నానండి. ఫ్రెష్ అప్ అయిపోయిన వెంటనే ఇంకా ఇంట్లో అన్నీ సర్దుకున్న తర్వాత పూజా సామాన్లు ఇంకా తులసమ్మ దగ్గర దీపారాధన పెట్టేసి అలాగా దేవుని గదిలో అయితే దీపం అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా మార్నింగే నాకు ఎందుకో అనిపించింది కార్తీక మాసం ఇంకా సిరీస్ లాగా పోస్ట్ చేద్దాము ప్రతి ఒక్క వీడియో కూడా. అంటే కార్తీక మాసంలో నా డైలీ రొటీన్ మొత్తం మీకు షేర్ చేద్దాం. మార్నింగే లేచి ఇంకా టిఫిన్ అవన్నీ ఉంటాయి కదా, పూజ అవి. అండ్ నాకు తెలిసిన కొన్ని విషయాలు కూడా మీకు షేర్ చేద్దాము అనేసి అనుకున్నా. అలా అయితే వీడియో అనేది స్టార్ట్ చేసా. ఆ కార్తీక పాడ్యం అంటే ఫస్ట్ డే, కార్తీక మాసం ఫస్ట్ డే అనమాట ఇది. అయితే ఇంకా దీపారాధన అంతా అయిపోయింది. ఇంకోటండి, ద్వారం దగ్గర దీపారాధన పెట్టుకోవచ్చా అంటారు. ద్వారం దగ్గర 2 దీపాలు కానీ 1 దీపం కానీ తప్పనిసరిగా పెట్టుకోవచ్చు. ఈవినింగ్ అండ్ మార్నింగ్ కూడా, అది కూడా 6 లోపు పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. అయితే ఇక్కడ ఫస్ట్ దీపారాధన అయిపోయింది కదా, ద్వారం దగ్గర కూడా దీపారాధన పెట్టుకున్న తర్వాత కిచెన్లోకి అయితే వచ్చేసా అండి. ఫస్ట్ ఇటువైపు అయితే టీ పెట్టుకున్నా. హాట్ వాటర్ పెట్టడం మర్చిపోయానండి. అంటే అప్పటికి పిన్ని వాళ్ళ పాప వచ్చిందని చెప్పాను కదా, తనకి ఫాస్ట్గా టిఫిన్ రెడీ చేయాలి. 7:30కి అరౌండ్ అలా కాలేజ్కి వెళ్ళిపోతాను అన్నది. అందుకనేసి అయితే ఫాస్ట్గా టీ పెట్టేశాను. వాటర్ పెట్టుకున్నా. ఇంకా వాటర్ పెట్టలేదు ఏమీ అంటున్నారు ఇతనికి ఏం పని ఉన్నా లేకపోయినా. మా హస్బెండ్ అయితే 5కి అలా లేచేస్తారండి. ఎర్లీ మార్నింగ్ 5కి అలా లేస్తారు. నేనైతే కార్తీక మాసం అని కొంచెం ఎర్లీగా లేస్తున్నాను. అండ్ ఇతనికి మీటింగ్ కానీ ఏవైనా ఉంటే కొంచెం ఎర్లీగా అలా లేస్తాను. లేకపోతే నార్మల్ టైంకి 6కి అలా లేస్తాను అనమాట. కార్తీక మాసం కనుక 4:30కి అలా లేస్తున్నాను. లేచి ఇంటి గుమ్మాలన్నీ క్లీన్ చేసి దీపారాధన అయ్యేసరికి అరౌండ్ 5:30 6 లోపు అయితే అన్నీ అయిపోతున్నాయి పూజకి సంబంధించినవన్నీ.
అయితే ఫస్ట్ అయితే టీ పెట్టుకున్నాం కదా, టీ పెట్టుకున్న తర్వాత టీ కూడా అయిపోయింది. ఒకవైపు అయితే చెప్పాను కదా చెల్లి బయలుదేరుతుందని, ఒకవైపు అయితే టిఫిన్ పెట్టుకున్నాను. టీ తాగేసి దోశలు వేస్తూ టీ అయితే తాగేసా. ఇంక ఇటువైపు అయితే పల్లీలు అనేవి నిండుకున్నాయండి. ఇంకా బొంబాయి చట్నీ అయితే చేసుకుందాము అనేసి అయితే బొంబాయి చట్నీ అయితే ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను. కట్ల శనగపిండి చట్నీ అంటారు కదా అది. మా పిల్లలైతే యెల్లో చట్నీ అంటారండి. అదైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ చట్నీ ఎవ్వరికి అంతగా నచ్చదు. పల్లీ చట్నీ అయితేనే ఎక్కువగా తినడానికి ఇష్టపడతారనమాట. అందుకనేసి ఎక్కువ అదే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. అండ్ అల్లం చట్నీ అవి తింటారు. అది కూడా పెసరట్టుతో. దేనికి ఏది కాంబినేషన్ అయితేనే అదే. ఇంకా హడావిడిగా అయితే ఇటువైపు దోసలు, ఇటువైపు చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో లంచ్‌కి సంబంధించిన వీడియో అయితే ఏం షేర్ చేయలేదండి. నాకు తీయడానికి అవ్వలేదు. ఇంక అప్పటికే పిల్లలు లేచేసారనమాట. మొబైల్ తీసుకున్నారు. ఇక చూసారు కదా! ఏంటోనండి గ్యాస్ క్లీన్ చేస్తున్న కొద్దీ పాడైపోతూ ఉంటది. నాకేంటో గ్యాస్ కంగాలుగా ఉంటే మరి వంట చేయాలనిపించదు. ఇంకా చట్నీ ఇంకా అదే ప్రిపేర్ చేస్తుంటే మొత్తం గ్యాస్ మీద ఒలికిపోయిందనమాట. అదైతే క్లీన్ చేస్తున్నాను. ఒకవైపు క్లీన్ చేస్తూ, ఒకవైపు అయితే దోసలు వేసుకున్నా. ఇంకా దోసలు వేసుకున్న తర్వాత పిల్లలకి కూడా పెట్టేసా. మా హస్బెండ్‌కి కూడా పెట్టేసా. పెట్టేసి స్కూల్‌కి అయితే వెళ్ళిపోయాక ఇంకా బన్నీ నేను కూడా టిఫిన్ అయితే చేసుకుంటున్నామండి. హెడ్ అనేది అస్సలు ఆరట్లేదు. అందుకనేసి అయితే లైట్‌గా చిన్న క్లిప్ అయితే పెట్టుకున్నా. క్లిప్ పెట్టుకొని ఫ్యాన్ వేసేసి ఇక టిఫిన్ కూడా అయితే నేను చేసుకుంటున్నాను. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే వీళ్ళకి క్యాబేజీ 65 చిన్నోడు చేయమన్నాడు. చాలా డేస్ నుంచి చేయమంటున్నాడండి. ఇప్పుడు కాదు, ఒక 20 డేస్ నుంచి అలా చేయమంటున్నాడు. నాన్న ఇంకా కాలీఫ్లవర్ వచ్చిందో లేదో మార్కెట్లోకి, వచ్చిన తర్వాత చేస్తానులే అన్నాను. ఇంకా తనీస్ వచ్చాడు అంటే ఏదో ఒక స్వీట్ ఐటెం కానీ, మిల్క్ ఐటెం కానీ చేయమంటాడు కదా! స్వీట్ కానీ లేకపోతే మిల్క్‌తో ఏదో ఒకటి చేయమంటాడు. ఇంకా బ్రెడ్ వాళ్ళ డాడీ తీసుకొచ్చారనమాట. ఈవినింగ్ స్నాక్స్ లాగా అలా. తీసుకొస్తే ఇంకా నాకు బ్రెడ్ హల్వా చెయ్యు అనేసంటే ఇక్కడ వాడి కోసం బ్రెడ్ హల్వా చేస్తున్నాను. వీడి కోసం చేశాను అంటే ఇంకా చిన్నోడు అంటాడు, "నీ పెద్ద కొడుకు కోసం చేసేస్తావు ఏదడిగినా నాకు చెయ్యవంటాడనమాట." అందుకని వీడి కోసం బ్రెడ్ హల్వా, బన్నీ కోసం కాలీఫ్లవర్ 65 అయితే చేసున్నాను. అండ్ ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. బ్రెడ్ స్లైసెస్ చూసారు కదా! జస్ట్ అవి కట్ చేసేసి చిన్న చిన్న పీసెస్‌లా కట్ చేసుకొని ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసి చూపించా కదా ముక్కలు, అలా ఫ్రై చేసి పక్కన పెట్టేసి కొద్దిగా నెయ్యి వేసుకొని షుగరు దానికి తగ్గట్టు షుగర్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని వాటర్ కొద్దిగా మగ్గిన తర్వాత అంటే కొంచెం బంకగా ఆ షుగర్ వాటర్ కొద్దిగా కొంచెం చేతికి అంటినట్లుగా ఉండేటప్పుడు బ్రెడ్ స్లైసెస్ వేసుకుంటే కొద్దిగా అదే కొద్దిగా మగ్గిన తర్వాత పాలు వేసుకుంటే మనకి బ్రెడ్ హల్వా అనేది రెడీ అయిపోతుంది. వేసుకున్న తర్వాత బాగా దగ్గర పడాలన్నమాట హల్వా. చూసారు కదా! అలా దగ్గర పడిన తర్వాతే హల్వా అనేది రెడీ అయినట్లు. ఇక్కడ వీడికి కూడా కాలీఫ్లవర్ 65 అయితే ప్రిపేర్ చేసుకున్నా. అదే ప్లేట్‌లో అయితే సర్వ్ చేస్తున్నట్టుగా మీకైతే చిన్న వీడియో తీసా. ఇంక ఈవినింగ్ అయితే గుమ్మం ముందు దీపాలు, ఇంట్లో దీపాలు, తులసమ్మ దగ్గర దీపం అన్నీ పెట్టుకున్నా. ఇంకా నాగుల చవితి వరకైతే ఇంకా టపాసులు పేల్చాలి కదా! బన్నీ అయితే ఇక్కడ వెన్న ముద్దలైతే పేల్చాడు. దీని తర్వాత మరి వీడియోస్ అనేది ఎక్కడ షూట్ చేయలేదండి. వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. కీప్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.